రైట్ లెగ్ ఏమో ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇది కింద గుద్దుకుని మళ్ళీ ఇలా వెళ్ళింది. ఇట్లా సేమ్ ఇక నా లెగ్స్ ఈ పొజిషన్లో ఉన్నాయి అనమాట. గోవిందా గోవిందా అని వేసుకుంటాను. నన్ను ఏదో ఒక శక్తి మళ్ళీ లేఫ్ నుంచో పెట్టింది. ఎప్పటికప్పుడు స్వామి నన్ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటనేది తమ్ముళ్ళలో చూసారు కదండి. 7 శనివారాల వ్రతం నేను మళ్ళీ మొదలు పెట్టుకున్నాను. ఇప్పటికీ ఇది 4వ సారా 5వ సారా అంటే నాకే గుర్తులేదు. దాదాపుగా కంటిన్యూస్గా మధ్యలో గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉంటాను. ఎన్నిసార్లు చేశానో కూడా గుర్తులేదు అనమాట. సో ఈసారి ఈ వ్రతం ఎందుకు మళ్ళీ వీడియో పెడుతున్నాను అంటే, చాలామంది పాత వీడియోస్లో ఇప్పటికీ కామెంట్స్ పెడుతున్నారండి. అవి ఏంటంటే కామన్గా వచ్చే డౌట్లు కొన్ని ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తూ అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మనకి పుస్తకం ఉంటుందండి బుక్ షాప్స్లో, అంటే ఈ పూజ షాప్స్లో కనుక మీకు దగ్గరలో ఏదైనా పెద్ద షాప్స్ ఉంటే చూసి తెచ్చుకోండి. ఆ పుస్తకంలోనే అసలు నియమాలని ఉంటాయి. నేను అంతకుముందు కూడా చెప్పున్నాను, ఒక వీడియో చూసి స్టార్ట్ చేశాను అని చెప్పి. అయితే తర్వాత బుక్ తెచ్చుకున్నప్పుడు అండి, ఆ బుక్లో నియమాలన్నీ ఉంటాయి. దాని ప్రకారమే నేను ఫాలో అయ్యాను. తర్వాత వీడియో అట్లా ఏమీ కాదు, బుక్ ప్రకారం ఫాలో అయ్యాను. కనుక మీరు ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకోండి, ఏదైనా అనుకూలంగా ఒక పద్ధతిని ఎంచుకొని చక్కగా ఫాలో అయిపోవచ్చు. అయితే నేను ఎలా చేస్తాను అనేది వాళ్ళు చూపిస్తానండి. నేను మొత్తం తిరుపతిలో పెరిగాను, గుజరాత్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఉండే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లేదు. మీ ఇన్స్టాగ్రామ్లో ఐడల్ చూసి కావాలనుకున్నానండి. శ్రావణ మాసం శుక్రవారం స్వామి వచ్చారా? ఒక్క నిమిషం చూపిద్దాం. చూసారా అండి, పొద్దున్నే రివ్యూ. వెంకన్న స్వామి గుజరాత్లో వర్క్ చేస్తారంట ఆవిడ. ఇన్స్టాలో చూసి ఆర్డర్ చేసుకున్నారనమాట. గుజరాత్కి వెళ్ళింది అంటే అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లేవంట. సో నిన్న వెళ్ళింది అనమాట, అంటే శుక్రవారం నాడు వెళ్ళింది. పొద్దున అసలు నాకు చూడండి, చెప్తుంటే కూడా ఇట్లా అవుతుంది. పెట్టారు ఆ సంజం పొద్దున్న రివ్యూ చెప్పటం వెంకటేశ్వర స్వామిని. నేను ఇట్లా మొదలు పెట్టంగానే అది తీసుకొచ్చి చూపించటం, ఏమో అట్లా చిన్న నాకు ప్రతిసారి ఏదో ఒకటి ఒక పాజిటివ్ దీనికోసం స్టార్టింగ్లోనే వస్తుందండి. సో హ్యాపీగా అనిపించింది. ముందు ఉదయమే నేనైతే ఆల్మోస్ట్ 4 o'clockకే లెగుస్తాను. ఆల్మోస్ట్ ఏముందిలేండి 4కే లెగుస్తాను. లెగిస్తే కానీ నాకు పనులన్నీ అవ్వవు. లెగిసి ఒకసారి ఇంట్లో పైన ఇల్లు చేసుకుని శుభ్రంగా ఒకసారి లైట్గా మాప్ పెట్టేస్తాను. అంటే కింద ఫ్లోర్ వరకు పెట్టేస్తానండి. చేసేసుకుని అప్పుడు వంటగదిలో ప్రసాదాలు స్టార్ట్ చేసేస్తాను అనమాట. ప్రసాదాలు ఎన్ని చేయాలి అన్ని చేయాలని ఏం లేదండి. మీకు తెలుసు కదా, నాకు ఇదని కాదు, ఏ పూజకైనా ఎక్కువ ప్రసాదాలు పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట. దేవుడికి అట్లా నిండుగా పెట్టడం. సో నేను ఎప్పుడు ఎక్కువగానే చేస్తూ ఉంటాను ప్రసాదాలు. అట్లా మీ అనుకూలతను బట్టి చేసుకోవాలి. ఏదైనా ఎంత కాదనుకున్నా కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా చలివిడి వడపప్పు పానకం ఇదైతే చేయగలుగుతాం కదా. మెయిన్ నువ్వులుండలు కంపల్సరీ అనమాట, 7 నువ్వులుండలు. సో నేను దానికి అనుగుణంగా అన్నీ కూడా ప్యారలల్గా పనులు చేసుకుంటున్నాను. మార్నింగ్ ముందు ఆవుపాలు తెప్పించుకున్నాను అనమాట. ఆవుపాలతో చేద్దామని గోధుమ రవ్వ ప్రసాదం చేస్తున్నాం. మళ్ళీ మర్చిపోయి వాటర్ పెట్టేసారికి, అందుకని మళ్ళీ అది తీసేసి ఇదనమాట. ఇంకా నేను కంటిన్యూస్గా ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికండి. గోవిందనామాలు కానీ అట్లా మా కాపీ రైట్స్ వస్తే కనుక ఏమేం చేశాననేది చేసి చూపిస్తాను. ఎందుకంటే రవ్వ ప్రసాదం అయితే అయిపోయింది.
ఇక్కడ అభిషేకానికి పంచామృతం రెడీ చేసుకున్నాను. పులిహార కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇవన్నీ మనము ప్రసాదం పెట్టాల్సిన గిన్నెలోకి తీసేసుకుని, ఇదిగోండి ఇవి నువ్వుల ఉండలు, ఇది మన మెయిన్ ప్రసాదం. అలాగే ఇక్కడ వడపప్పుకి నానబెట్టేసుకున్నాను కదా, ఇంకా కొంచెం చలివడి కలిపేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇంకా నేను కొంచెం పానకం అయితే కలుపుతానండి. ఇప్పుడు దీన్ని చిన్న దాంట్లోకి తీస్తాను. ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మన ఇంట్లో పూజ గదిలోనే గనక స్థలం ఉంటే, అంటే మందిరంలోనే స్థలం ఉంటే అక్కడే మనం పెట్టేసుకోవచ్చు. స్వామి పటం పెట్టుకొని చక్కగా కలశం మనకి ఇంట ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే అది మీ ఇష్టం అండి. వ్రతం కనుక కలశం పెట్టుకుంటే మంచిదని చెప్పారు అత్తయ్య. ఇంకా నేను ఫస్ట్ నుంచి కూడా కలశం పెట్టుకునే చేస్తున్నాను. కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి ముడుపు అనేది కట్టలేదండి. అంటే నేనేదో పెద్ద పెద్ద కోరికలతోటి ఈ వ్రతం ఎప్పుడు చేయలేదు. నాకు నేను చేసే పనికి ముందుకెళ్ళడానికి శక్తినివ్వమని చెప్పి నేను ఎప్పటికప్పుడు స్వామిని అడుగుతాను, అంతేనండి. ఇంకా అది మీ పర్సనల్ విషయం. మీరు కనుక ఏదైనా ఆర్థిక పరంగా కానీ, పిల్లలు పుట్టాలని కానీ ఇట్లాంటివి ఏమైనా కోరికలు ఉంటే కనుక దానికి అనుకూలంగా ముడుపు కట్టుకుని స్వామి దగ్గర పెట్టి అప్పుడు సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను అట్లా ఎప్పుడు ముడుపు కట్టలేదు. సో ముడుపు కడితే కనుక మళ్ళీ ముడుపుని మనం చెల్లించడానికి తిరుపతి వెళ్ళి చెల్లిస్తాము. పూజకి అయితే అన్నీ ఇట్లా సిద్ధం చేసేసుకోవాలండి. ముందే మనం ఏం ప్రసాదాలు పెడుతున్నాము, మనకి ఏం అవసరము, అభిషేకానికి పంచామృతము అన్నీ కూడా రెడీ చేసేసుకొని అప్పుడు కూర్చోవాలి పూజ దగ్గర. లేదు అంటే మళ్ళీ మధ్యలో మనం లేవాల్సి వస్తుంది కదా, అట్లా లేవకోకుండా ఒక్కసారి కూర్చోవాలన్నమాట. మనం రోజు ఇంట్లో చేసుకునే పూజ ఉంటుంది కదండి, అది ముందు చేసేసుకున్నాక అప్పుడు ఇక్కడ చేసుకోవాలి. అవి తులసం దగ్గర కూడా దీపం అది అన్నీ పెట్టేశాను. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ పూజ దగ్గర కూర్చుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనకు అవసరమైన ప్రసాదాలు ఇందాక చెప్పాను కదా, అలాగే కథలో నేను తీసుకున్న బుక్లో ఏముంటుందంటే నల్ల ద్రాక్ష పళ్ళు కూడా పెట్టాలని ఉంటుంది, లడ్డు చేయాలని ఉంటుంది. నేను లడ్డు మార్నింగ్ ఒకవేళ నాకు పని అయిపోతుంది అనుకుంటే మార్నింగ్ చేసుకుంటానండి, లేకపోతే ఈవినింగ్ ప్రసాదానికి పెట్టుకుంటాను అనమాట లడ్డు అయితే. ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే బయట నుంచి తెచ్చుకుంటాను. మొత్తం అన్నీ అరేంజ్ చేసుకునేసరికి నాకైతే బాగానే టైం పడుతుందండి. ఇవన్నీ కంపల్సరీ చెయ్యాలి అనేది కాదు, నాకు ప్రసాదాలు చేసుకుంటే ఇష్టము. ఇంకా కొంచెం ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం అలంకారం అదంతా కూడా చేసుకుంటే ఇష్టం అనమాట. ఇవన్నీ నాకు ఇక అత్తయ్య చేస్తారు కనుక అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నానండి. చేసుకుని ఇంకా స్వామికి మనం ఎక్కడ స్వామిని అంటే మనము పూజ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా ప్రాపర్గా మంచిగా శుద్ధి చేసుకోవాలండి. ఇంట్లో కనుక గంగాజలం మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, గంగాజలం కొంచెం వేసేసుకుని శుభ్రంగా కుదిరితే ఆవు పంచకం వేసుకొని చక్కగా శుభ్రం చేసుకుని మనం పీఠం ఏదైతే వేస్తామో దాని మీద కూడా మంచిగా ముగ్గది వేసుకోవాలి. వేసుకుని పసుపు కుంకుమ వేసుకొని బియ్యం పోసి స్వామిని వేంచపు చేయాలండి. ఒకవేళ మీరు విగ్రహం పెట్టుకుంటే విగ్రహం, పటం అయితే పటం. నాకు నేను పటాలన్నీ తీసాను కానీ వెంకన్న స్వామిది అట్లా మందిరంలో ఉండాలి నాకు, అదొకటి ఉంచుకున్నాను కనుక పటం పెట్టి, స్వామి ఒక్కళ్ళే కాదు కదండి, ఆయన హృదయంలో ఉంటారు అమ్మవార్లు ఇద్దరు. కానీ నేను లక్ష్మీ అమ్మవారు చిన్న విగ్రహము అలాగే వినాయకుడిది కూడా పెట్టుకుంటాను అనమాట. అలా పెట్టేసుకున్నాక నేను స్టార్టింగ్ నుంచి నేను తీసుకున్న బుక్లో గౌరమ్మని పెట్టాలని లేదనమాట, వినాయకుడికి పూజ చేయాలని ఉంది కానీ గౌరమ్మని పెట్టలేదు నేను ఫస్ట్ నుంచి కూడా. కొన్ని ఇప్పుడు వీడియోస్లో వాటిల్లో గౌరమ్మని పెట్టి కూడా ఉంటుంది, మన ఇష్టం, అది విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోవచ్చు అని నేను చేసుకునేది చెప్తున్నానండి. ఇదే కరెక్ట్ అని కాదు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అసలు మీకు దగ్గరలో వైష్ణవ సాంప్రదాయం ఉన్న గుళ్ళల్లో అడిగితే చక్కగా చెప్తారండి, పంతులు గారిని కూడా అడిగితే చెప్తారు. ఒకవేళ మీకు చేత కాదు ఇవన్నీ చేసుకోవటం అంటే కనుక శనివారమే కనుక పంతులు గారిని రమ్మన్నా వచ్చి చేపిస్తారు. మేము అసలు ఫస్ట్ టైం మొదలుపెట్టినప్పుడు అత్తయ్య ఉన్నారనమాట. అత్తయ్య అన్ని మంత్రాలు అవి కూడా ఉచ్చారణ ఏమి తప్పులు పోకుండా చదువుతారనమాట. అందుకని అత్తయ్య ఉండగా మొదలుపెట్టాను కనుక నాకు కూడా అలవాటు అయిపోయింది చదువుకోవటం. ఒకవేళ నాకు పలకటం రాదనుకుంటే నేను గోవిందా అనేసుకుంటానండి, అంతే. అదనమాట. నేను అన్నీ కవర్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ చెప్తున్నానేమో, బట్ ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందనండి. ఇట్లా మనము పటం పెట్టుకున్నాక చక్కగా అలంకారం పటానికి చేసేసుకుని కలశం
కలసం ఎప్పుడు కూడా పటానికి ఎదురుగుండానే పెట్టాలి మనం మధ్యలోకి. కాకపోతే స్వామి మనకు కనపడాలి కానీ కొంచెం నేను పక్కకు జరుపుతా కానీ అసలైతే అట్లా మధ్యలోకి పెట్టుకోవాలి కలసం పెట్టుకుని ఇంకా దీపారాధన అవి చేసుకుని పిండి దీపాలు ముఖ్యంగా చేసుకుంటామండి. 7 పిండి దీపాలు. ఇంకా ఒత్తులు ఎన్ని వేయాలి అనే విషయానికి వస్తే మనం మామూలుగా 3 ఒత్తులు వేసి ఒక దీపానికి పెట్టుకోవాలంటండి. అదే మనం ఒకవేళ 2 దీపాలే పెడుతున్నాం అనుకోండి, పిండి దీపాలు ఒక దానిలో 3 ఒక దానిలో 4 వేసుకోవాలి. ఒకటి పెద్ద దీపంగా అఖండ దీపంగా పెడితే కనుక దానిలో 7 ఒత్తులు వేసుకుని పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకా నేనైతే అంటే 7 శనివారాల వ్రతానికి చెప్తున్నా, ఇంకా చిన్న పిండి దీపాల్లో 3 వేసుకుంటానండి. మామూలు చిన్న ఒత్తులు వేసేస్తాను అనమాట. కుండొత్తులు వేస్తే ఏంటంటే అవి మనకి తొందరగా కొండెక్కిపోతాయి, ఆయిల్ ఇట్లా ఒక్కసారి మంట వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నేను మంచిగా మామూలు ఒత్తులే 3 ఒత్తులు వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా అలా దీపాలు వెలిగించుకొని ముందు వినాయకుడిని అసలు మనం ముడుపు కట్టడం ఇవన్నీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మనం తలపెట్టిన ఈ 7 వారాల వ్రతం అనేది నేను మంచిగా చేసేటట్టు తండ్రి, ఏ విఘ్నాలు కల్పించొద్దు అని చెప్పి ముందు వినాయకుడికి చెప్పి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా నేను తలపెట్టుకున్న ఈ 7 వారాల వ్రతాన్ని మంచిగా నడిపించు తండ్రి, ఏమీ ప్రాబ్లమ్స్ లేకోకుండా నాకు ఆ శక్తిని ఇవ్వు అని చెప్పి స్వామికి దండం పెట్టుకొని మనం అప్పుడు మొదలు పెట్టుకోవాలన్నమాట ఏదైనా కానీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః. ఓం మన సంకల్పం ఏదన్నా ఉన్నా కూడా చెప్పుకోవాలి. నాకైతే ఒకటే సంకల్పం అండి. ఇప్పుడు నేను నా వెనక 40 మంది ఉన్నారు అంటే నేను ఎవ్రీ మంత్ 40 మెంబర్స్కి శాలరీ ఇవ్వాలి. అలా నేను ఇవన్నీ దానికి అకార్డింగ్ నేను కూడా పరిగెట్టాలన్నమాట. ఆ శక్తిని నాకు ఇవ్వమని చెప్పి నా సంకల్పం ఉంటుంది ఎప్పుడు. అయితే నాకు ఎందుకు ఇంత ఎమోషనల్గా ఉన్నానంటే ఈసారి అసలు పూజ కూడా స్టార్ట్ చేయకముందే నేను అత్తయ్యతో చెప్తే చేసుకోమ్మాయి, శ్రావణ మాసం వచ్చినాక చేసుకో, ఆషాఢ మాసంలో వద్దులే అన్నారు. అంటే సర్లే అనుకున్నాను, ముందే ప్రిపేర్ అయ్యాను అనమాట ఈ సాటర్డే చేద్దామని. మళ్ళీ ఒకసారి లోపల ఏమనిపిస్తుంది, అమ్మో ఓపిక ఉండట్లేదు, నేను బాగా అసలు షోరూంలో చాలా బిజీ ఉంటుందండి, నేను అటు వెళ్ళాలి నాకు అవుతుందా అన్న దీనిలో ఆలోచనలో ఉన్నాను అనమాట, చేద్దామా వద్దా అని. మీరు నమ్మరండి, అంటే అనుకుని గురువారం నాడు అనుకున్నా, శుక్రవారం ఏదైతే అది అయింది, మొదలు పెడదాం, ఆయనే చేపిస్తారు, ముందుకి ఆయనే నడిపిస్తారు అని చెప్పి డిసైడ్ అయ్యి శుక్రవారం మార్నింగ్ నేను లేచాను కదా, అంటే ఆ రోజు కూడా 4కే లేచాను శుక్రవారం నాడు కూడా. స్నానం చేసి వచ్చినాకండి నాకు చేతికి ఏంటంటే గాజులు ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, జస్ట్ బంగారపు గాజులు ఉంటాయి కానీ ఈ మట్టి గాజులు తక్కువ వేసుకోవటం, సౌండ్లు వస్తాయని చెప్పి వీడియోస్లో వేసుకోను, ప్లస్ చిట్లిపోతాయి అన్నమాట. నాకు ఎక్కువ ఆ పనులు ఈ పనులు హడావుడిగా చేస్తుంటా. నేను స్నానం చేసి వచ్చండి, మళ్ళీ గాజులు వేసుకుందామని సబ్రాస్ వేసుకుందామని చెప్పి బట్టలు వేసుకున్నాక సబ్రాస్ వేసుకుందామని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి అట్లా అప్లై చేసుకుంటే ఒక గాజు తగ్గిందనమాట నేను వేసుకోవడానికి. మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి కాలు పెడితే అండి, మీరు నంబరు జిమ్నాస్టిక్స్ చేస్తారు కదా, రైట్ లెగ్ ఇలా వెళ్ళిపోయింది, లెఫ్ట్ లెగ్ ఇలా వెళ్ళింది, ఇట్లా ఈ పోస్చర్లో నేను పడ్డాను. ఇంట్లో ఎవరు లేరు, మా వారు ఊరికి వెళ్ళారు, శుక్రవారం రోజు సంగతి అనమాట ఇది. మార్నింగ్ సంజమ్ జిమ్కి వెళ్ళింది, ఇంకా నాకు మా సునీత రాలేదనమాట. అమ్మా అని పిలిచినా కానీ ఎవరు పలికే ఇది లేదు. నేను ఆ టైంలో అసలు నేను పడిన దానికి నేను మళ్ళీ లెగుస్తాను అనుకోలే. నాకు చెప్తుంటే కూడా మీరు నా ఫేస్లో చూడొచ్చు, అంత దారుణంగా పడ్డాను అనమాట. నాకు ఇప్పుడు సంతోషం, అది నన్ను ఏదో ఒక శక్తి మళ్ళీ లేపి నుంచోబెట్టింది. నిజంగా అండి, ఎప్పటికప్పుడు స్వామి నన్ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. నిజంగా అండి, ఆ పడిన పోస్చర్కి నా మోకాలు వెళ్ళి కింద గుద్దుకుంది లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఏమో ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇది కింద గుద్దుకుని మళ్ళీ ఇలా వెళ్ళింది, ఇట్లా సేమ్ ఇక నా లెగ్స్ ఈ పోస్చర్లో ఉన్నాయన్నమాట. ఉంటే ఇంకా అయిపోయింది, సర్జరీ అయింది కదా లెఫ్ట్ లెగ్కి, దీనికి మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది కన్ఫామ్గా అనుకున్నాను నేను పడిన పోస్చర్కి. అనుకుని ఆ పడినప్పుడు నా నొప్పికి అమ్మ నేను నరిసినరుపుకి ఇంట్లో ఉంటే అందరూ ఒకసారి పరిగెట్టుకొచ్చేవాళ్ళు. కానీ మీరు నమ్మరండి, నేను మామూలుగానే లేచిపోయా,
మామూలుగానే లేసాను, నుంచున్నాను, నాకు ఎక్కడ నొప్పి కూడా తెలియట్లేదు. మళ్ళీ ఎక్కడ నొప్పి, ఇదేంటి ఇట్లా పడ్డాను కదా, నాకు నొప్పి ఎందుకు లేదనుకున్నా, అనుకుని హ్యాపీగా వచ్చాను, పూజ చేసుకున్నాను, అంతా అయిపోయింది. కానీ నాకు ఆ పడిన షాక్కి, దీనికి స్ట్రెస్కి మధ్యాహ్నానికి అదే పూజ అంతా అయ్యేసరికి ఒళ్ళంతా నొప్పులు, ఫీవర్ లాగా అనిపించింది. అనిపిస్తే సంజయ్ జిమ్ నుంచి వచ్చి నాకు ఇలా పడ్డానంటే కోపడింది అనమాట. మమ్మీ నెమ్మదిగా చేసుకోవచ్చు. అసలు నేనేమీ హడావుడి కూడా పడలేదండి. నిజంగా మామూలుగా నేను క్యాజువల్గా గాజు తీసుకుందాం అని కాలు ఇట్లా బయట పెట్టాను, మడము ఇట్లా జారిందనమాట. అక్కడ ఏమి తడి కూడా, అంటే మేబీ స్నానం చేసి అప్పుడే వచ్చానికి ఏమన్నా కొంచెం తడి ఉందేమో తెలియదు. సో సంజయ్ మంది, అమ్మ నువ్వు ఇవాళ షోరూమ్కి రాకు, డోలే వేసుకుని పడుకో శుభ్రంగా, కొంచెం నీకు రిలీఫ్ వస్తుంది. అంటే నాకు ఎక్కడ పెయిన్ కూడా అనిపించట్లేదమ్మా, కానీ ఏంటో జ్వరం వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. ఇక్కడ నొప్పి అని చెప్పడానికి తెలవట్లేదు, కానీ ఇంటర్నల్గా బాగాలేదన్నమాట. అంటే పడుకో అంటే ఇంక నేను డోలే వేసుకుని పడుకున్నానండి. పడుకుంటే ఇంక 1:30 అట్లా లెగిసి ఇంట్లో ఉండడం ఎందుకులే అని చెప్పి అప్పుడు షోరూమ్కి వెళ్ళారనమాట. వెళ్ళి రెడీ అయ్యి 1:30కి వెళ్ళాను షోరూమ్కి, 3:30కి అట్లా వెళ్ళాను. వెళ్ళి కాసేపు అక్కడ రీల్స్ అవి చేసుకుని స్టాక్ వచ్చింది అని చెప్పారు. ఇక నాకు స్టాక్ వచ్చింది అంటే వినాయకులు చూద్దామని వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇంకా వచ్చినాక మళ్ళీ నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం అంటే నమ్మి చేస్తే ఏదైనా ఏంటో అంటారు, నాకు చెప్పడం రావట్లేదు ఈ క్షణంలో. నమ్మితే దైవం, నమ్మకపోతే రాయి అనేదో ఉంటుంది, అది ఏదో మీరు చెప్పండి. అట్లా మనం నమ్మి చేస్తే మనకి ఎప్పుడు స్వామి మన వెంటే ఉంటారండి. మనల్ని ప్రతి క్షణం మనల్ని నడిపిస్తారు. ఇంకా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అంటారు, అవి మన కర్మలు, అవి మనమే అనుభవించాలి. కానీ ఆ కర్మలను అనుభవించే ధైర్యం కూడా స్వామి మనకిస్తారనమాట. అది నేను చెప్పదలుచుకుంది. నమ్మి చేసుకోండి ఎవరైనా కూడా. మెయిన్ ఆర్భాటాలు ఇవి అంటే, ఇప్పుడు ఎవరో చేసుకున్నారు అంటే వాళ్ళకు ఉంటే చేసుకున్నారు, వాళ్ళకి ఆ చేసుకునే భాగ్యం దేవుడు కల్పించాడు. మనం దాన్ని చూసి ఫాలో అవ్వద్దు. మనకి ఎంత ఉందో అంతలోనే, పుస్తకంలో కూడా అదే ఉంటుందండి. భక్తి ముఖ్యము, మనకి ఆడంబరాలు కాదు, మనకి శ్రద్ధ ముఖ్యం అండి. అలాగే మనకి ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. అలా అని చెప్పి ఉండి చేయకుండా ఉండకూడదు అనమాట. అంటే మనకు చేయగలిగిన ఇది స్తోమత ఉండి మనం ఏముందిలే పూజకేగా అని చెప్పి ఏదో చేయటం కాకుండా, మనకున్న దాంట్లో చక్కగా నిండుగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏదన్నా మనం చేద్దాం అనుకుంటాము, వాళ్ళ బర్త్డేనే ఉందనుకోండి సపోజ్, ఎక్కడన్నా కాంప్రమైజ్ అవుతామా? బట్టలు కొనే విషయంలో కానీ, వాళ్ళకి నచ్చిన పనులు చేయటంలో కానివ్వండి, ఏదైనా కాంప్రమైజ్ అవ్వం కదా. సేమ్ అంతేనండి, ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు కూడా అంతే. ఎక్కువగా మనం ఎంత ప్రేమ పిల్లలకి మనం చేస్తాము, ఎంత దానికి వెలకట్టలేము పిల్లలకి మనం చేసే దాంట్లో. అలా అని వేరే వాళ్ళ దాంతో కూడా మనం కంపేర్ చేయలేం కదా. మనకున్న దాంట్లో మనం బాగా చేసుకుంటాం. సేమ్ పూజ కూడా అంతే అనేది నా అభిప్రాయం. మనకున్న దాంట్లో చక్కగా చేసుకోవాలి. ఇంకోటి అత్తయ్య ఎప్పుడు అంటారనమాట, మనం ఎప్పుడు అంటండి గుడికి వెళ్ళేటప్పుడు కూడా, అంటే వీడియోలు ఎంత అయినా పర్వాలేదు చెప్తున్నాను, గుడికి వెళ్ళేటప్పుడు కూడా అంటండి మంచిగా నిండుగా రెడీ అయ్యాలంట. ఎందుకంటే మనకున్న దాంట్లో నిండుగా రెడీ అయ్యాలంట. ఫంక్షన్కి అయితే చక్కగా వెళ్తాం కదా, కానీ గుడికే కదా అని చెప్పి ఏదో మామూలుగా వెళ్తాం కదా, అట్లా కాదంట. చక్కగా నిండుగా రెడీ అయ్యాలంట. అబ్బా నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత సంతోషంగా ఉన్నాడో అని స్వామి కూడా మంచిగా, ఎప్పుడు ఏడుపు ముఖంతో అట్లా ఉండకూడదంట, మంచిగా ఉంటుందంట అట్లా మనం వెళ్తే. సో కొన్ని మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఫాలో అవ్వడానికి. ఒక్కోసారి టైం లేదు అనుకుంటే నేను ఎలా ఉంటే అలాగే తిరుగుతాను. ఇప్పుడు ఇవాళ చూడండి, మార్నింగ్ పూజకి చీర కట్టుకున్నా, పూజ లోపల నేను జడ ఇవన్నీ కూడా వేసుకోనండి, అంటే అల్లేసుకుని పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా మరి రెడీ అయ్యే టైం ఉంటే తప్పించి ఎక్కువ దానికి టైం కేటాయించను. ఇలాగే షోరూమ్కి వెళ్ళేసాను, వచ్చాను. ఇప్పుడు సాయంత్రం పూజకి లడ్డు అవి చేసుకోవాలండి మనం. ఇంకా ఇవన్నీ అయిపోయినాయి ముచ్చట్లు. మీరు కావాలనుకుంటే ఇదంతా స్కిప్ చేసుకోండి, లేదంటే ఫాస్ట్లో పెట్టుకుని చూడండి. ఇంకొకటి ఏంటంటే అండి, నేను పూజ అదా చేద్దామా వద్దా అనుకున్న దీనిలో
ఎప్పుడైతే చేద్దాం అనుకున్నానో అప్పుడు నాకు చేయకోకుండానే ఒక అద్భుతం జరిగింది, పూజ మొదలు పెట్టకుండానే కదా. నిజంగా ఏ శక్తితో కాపాడకపోతే నేను పడిన దీనికి మళ్ళీ పాటికి హాస్పిటల్లో ఉండేదాన్ని అనమాట. ఇంకొకటి అండి, అసలు బ్రహ్మకమలాలు మా లక్ష్మి తెచ్చివ్వటం కాదు, కానీ నేను రేపు పూజ చేసుకుంటానమ్మా అంటే, నేను మా ఇంట్లో పూలు పోస్తున్నాను మేడం, నేను తీసుకొస్తాను. అబ్బా అసలు నాకు పొద్దున్నే తను తీసుకొచ్చింది, నేను పైన దీపం పెట్టుకునేటప్పుడు తీసుకొచ్చింది అనమాట 3 పువ్వులు. అది తను ఇలా తీసుకొచ్చి కవర్లోంచి తీస్తే అబ్బా అసలు ఎంత వాసన అండి. మా ఇంట్లో చిన్నవి పోస్తున్నాయి కానీ ఎంత వాసన లేవు, భలే ఉంది అసలు. ఆ స్వామి అట్లా తెప్పించుకుంటారేమో, అట్లా చేయించుకుంటారేమో అనిపించింది నాకు. సో నేను నా అనుభవాన్ని మాత్రమే షేర్ చేశానండి, నేనేదో దీనిలో ఎక్స్పర్ట్ని కాదు, నాకేదో బాగా తెలుసని కాదు, నేను చేసుకునే పద్ధతి నా అనుభవాన్ని మాత్రమే షేర్ చేశాను. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు ఏంటంటే అండి, మనం పూజ అంతా అయిపోయింది కదా, పుస్తకంలో ఉన్న ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా షోడశోపచార పూజ చేసుకుని తర్వాత అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకుని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక పద్బాంధవ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. శ్రీ తిరుమల వాసాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం మంగాపతే నమః జంఘే పూజయామి. ఓం జగన్నాథాయ నమః జానుని పూజయామి. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం రమాయ నమః. తర్వాత ధూప దీప నైవేద్యాలండి. ఆ తర్వాత తాంబూలం అవన్నీ కూడా సమర్పించుకున్నాక అప్పుడు మనం స్వామిని కొంచెం పక్కకు జరిపి యథాస్థానంలో ఉంచవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా తింటాం కదండి, మళ్ళీ సాయంత్రం పూజ చేస్తాం, కానీ ఏదైనా తింటాము అనుకుంటే కనుక స్వామిని కొంచెం కదిలిచ్చేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టేస్తే సరిపోతుంది. శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. యాని కాంచ పాపాని జన్మాంతకృతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇదిగోండి ఇట్లా పూజ అంతా అయినాక ఇలా ఉన్నారనమాట స్వామి. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడు అంటే ఇది నా ఫీలింగో మరి వాస్తవంగా ఉంటుందో కానీ, పూజకు ముందు ఒకలాగా అనిపిస్తే పూజ అయినాక ఒకలాగా అనిపిస్తారు స్వామి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, అంటే మరి నాకు అనిపిస్తుంది అట్లా అని, ఒక కాంతివంతంగా అనిపిస్తుంది అనమాట. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. అలాగే ఇంకా చాలామందికి ఏం డౌట్స్ వస్తాయి, 7 వారాలు మనం బ్రహ్మచర్యం పాటించాలా, ఇది ఫస్ట్ డౌట్. 7 వారాలు మనం సేమ్ ప్లేస్లోనే పీఠం ఉంచాలా, ఇది సెకండ్ డౌట్. అవసరం లేదండి, మనం ఏ రోజైతే పూజ చేసుకుంటామో శనివారం రోజు చేసుకుంటాం కదా, ఆ రోజు కుదిరితే పడుకోగలిగిన వాళ్ళు నేల పడుకోండి, లేదంటే జస్ట్ బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. రెండోది, పీఠం సేమ్ ప్లేస్లో ఉంచాల్సిన పని లేదండి. మనం పూజ అయిన తర్వాత ఈవెన్ ఆ క్లాత్ను కూడా మడత పెట్టుకుని మనం అంటు ముట్టు తగలని ప్లేస్లో పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ కలశానికి పెట్టిన క్లాత్ కూడా మళ్ళీ 7 వారాలు వాడుకోవచ్చు అంటండి. సో ఆ కలశానికి పెట్టిన క్లాత్ కూడా మడత పెట్టుకుని లోపల పెట్టుకోవచ్చు అంట. ఇది నేను తర్వాత విన్నాను, కానీ నేను ఎవ్రీ వీక్ చేంజ్ చేసేదాన్ని, ఈసారి ఉంచేద్దాం అనుకుంటున్నాను. క్లాత్ అయితే మాత్రం మడత పెట్టి పెట్టేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కుదరదు కదా, సాయంత్రం చేసుకోవచ్చా అనేది చాలామందికి డౌట్, చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది ఆ క్వశ్చన్. అయితే అండి, మనకు వాస్తవంగా మనం వర్కింగ్ అయ్యి ఉండి మనకు కుదరదు అనుకుంటే మార్నింగు ఏమన్నా పలహారాలు అవి తీసుకుని, కానీ
ఘనాహారాలు ఏమి తీసుకోవద్దు అనమాట. ఏమన్నా కుదిరితే పాలు పళ్ళు తీసుకోండి, కానీ తీసుకుని సాయంత్రం వచ్చి మీరు ఈ ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఇంక మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. చేసుకోవచ్చని అనుకుంటున్నాను, నేను విన్నాను కూడా, అదే వేరే పంతులు గారు చెప్తుంటే. ఇంకా పిండి దీపాలు ఏం చేయాలి, ఇది ఒక డౌట్ అండి. పిండి దీపాలని మీరు 2 దీపాలు పెట్టుకున్నారనుకోండి, ఆ రెండింటిని కూడా మీకు తినగలిగితే కనుక మొత్తం దీపం కొండెక్కిన తర్వాత తింటే మంచిదంటండి. అప్పుడు మనం తినాలి అనుకున్నప్పుడు ఆ బొట్టులు అవన్నీ అంతంత పెట్టుకోకుండా సింపుల్గా దేవుడికి చక్కగా ఆ కుంకుమ బొట్టు పైన వరకు పెట్టుకుంటే మనం తినొచ్చంట. తింటే మంచిదంటండి చాలా. లేదు మేము తినలేము అనుకుంటే కనుక మీకు మొక్కల్లో వేసేసుకోవచ్చు. అంటే మొక్కలకి మనం ఎరువు తయారు చేసుకుంటాం కదా, అట్లా వేసుకోవచ్చు. లేదంటే పారే నీటిలో వేయచ్చు. లేదు అంటే తొక్కని ప్లేస్లో మనం చెట్ల దగ్గర వేసేయచ్చు అనమాట. అది నేనైతే కంపోస్ట్ చేసుకుంటాను కదండి పైన, దాంట్లో వేసేస్తాను. కానీ ఒకవేళ మీరు పూజా ద్రవ్యాలన్నీ మిద్దెతో అట్లా లేదు, మీకు వసతి లేదు అనుకుంటే కనుక పూజా ద్రవ్యాలన్నీ ఒక దగ్గర పెట్టి ఉంచుతారు కదా, అప్పుడు దాంతోపాటు మీరు పారే నీటిలో కలిపేసుకోవచ్చు. ఇంకేం డౌట్లు ఉన్నాయి అబ్బా, నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక అడగండి. ఇంకా నా పూజ అయితే ఇదిగోండి ఇలా జరిగింది. ఇంకొక విషయం అండి, మనం ఈ 7 వారాలు వ్రతం చేయటం ఎంత నియమంగా చేస్తామో అలాగే ఆ టైంలో ఏంటంటే మనము దూషించటం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవటం ఇలాంటివి ఈ వ్రతం చేసేటప్పుడనే కాదండి, లైఫ్లో ఎప్పుడూ మంచిది కాదు. ఎప్పుడు టైం ఉన్నప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే మంచిదన్నమాట. ఇంకొకటండి, నేను నా తరపు నుంచి చెప్పదలుచుకున్నది, మనం ఏదైనా కానీ కోరికలు కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు ఏదన్నా మనం బంగారం కొనుక్కుందాం అంటే మన తాహతుకు తగినట్టు ఆలోచిస్తాం కదా, అట్లా మన తాహతుకు తగినట్టే కోరికలు కూడా ఉండాలి. ఏదో ఇవాళ రోజున నేను కోరుకుని నాకు ఒక ఇన్ని కోట్లు వచ్చి పడేయాలి అని కోరటం కూడా కరెక్ట్ కాదు. మన తాహతుకు తగినట్లు మనకి ఏది అవసరమో అది ఎప్పటికప్పుడు స్వామి చూసుకుంటాడండి. అన్నిటికీ నువ్వే దిక్కు అని చెప్పి మనం వేడుకుంటమే మన పని. ఇంకోటండి, పుస్తకంలో సాయంత్రం భోజనం అంటే ఒక దంపతులకు భోజనం పెట్టాలని ఉంటుంది. కాకపోతే మన ఇంటికి వచ్చి మనం చేసే వంటలు తినరు కనుక సో నేనేం చేస్తానంటే సాయంత్రం పూట స్వయం పాకం ఇచ్చేసి వస్తానన్నమాట. మాకు దగ్గరలో ఇక్కడ రెడ్ ట్యాంక్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఉండేవాళ్ళు అయితే చూడండి, పెద్ద విగ్రహం చాలా బాగుంటుంది. ఇచ్చినప్పుడు ఫస్ట్ డే అంటే నేను ఫాలో అయ్యే చెప్తున్నానండి, ఫస్ట్ డే మాత్రం స్వయం పాకం అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. అది నేను ఇక్కడ సాయంత్రం పూజ అయినాక ఒకవేళ నాకు పూజ లేట్ అవుద్ది అనుకుంటే ముందే ఇచ్చేసేసి దర్శనం చేసుకుని వచ్చేస్తాను. లేదు అంటే కనుక పూజ అయినాక స్వయంపాకం ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు నేను భోజనం చేస్తానండి. ఒకసారి ఏంటంటే షాప్లో బిజీగా ఉంది, వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. అటు పంతులు గారికి ఇచ్చేసి అక్కడ తినేస్తాను. అట్లా ఇప్పుడు పీఠం మీద ఉన్న బియ్యం ఏదైతే ఉంటుందో ఈసారి పోసిన బియ్యము అది అలా దాచేసి పైన పెట్టేస్తానండి. మన పూజ గదిలోనే పెట్టేసి ఉంచుతాను. నెక్స్ట్ వీక్ స్వయంపాకం ఇచ్చేటప్పుడు దానిలోకి ఇంకొంచెం బియ్యం యాడ్ చేసి ఇస్తానన్నమాట. నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను, పంతులు గారికి ఇచ్చేస్తాను. మనం ఇంట్లో ఏంటంటే లేదు అంటే కొంచెం దాన్ని మనం అంటే నాన్ వెజ్లు తినని వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. తినే వాళ్ళకి ఏంటంటే మనం అన్నం వండినాక మళ్ళీ ఏది పడితే అది తినకూడదు కదా, అట్లా పీఠం మీద వేసిన పోసుకున్న బియ్యానికి. నేను ఈ 7 శనివారాలు నాన్ వెజ్ అనేది తిననండి. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ రోజు తినకుండా ఉంటారు, ఇక అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే తినను. ఇంకా పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి వచ్చినాక భోజనం చేస్తాను. ఈ వారం ఫస్ట్ వీక్ సంగతి చెప్తున్నాను, ఇంట్లో బియ్యం ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి ఈ అదే దాని మీద పోసిన బియ్యము, దాంతోపాటు ఇంకొన్ని బియ్యము, అన్నీ పాలు పెరుగు పప్పు ఉప్పు అన్నీ స్వయం పాకంతో పాటు ఉప్పు కూడా మనం ఇస్తామన్నమాట. అట్లా అన్నీ ఇస్తాము. స్వయం పాకం పంతులు గారికి ఇచ్చేసి వచ్చి భోజనం చేస్తే అక్కడికి ఒక వారం ముగుస్తుందండి. ఇంకా మధ్యలో ఏమన్నా మనకి అంటు ముట్టు ఏమైనా వచ్చినా కానీ ఆ వారం స్కిప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లోనే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మొదలు పెట్టాను, నాకు వీలుగా అనిపించట్లేదు, ప్రశాంతంగా లేదు అనుకుంటే మన ఇంట్లోనే కనుక మళ్ళీ మనం నేను ఇప్పుడు సపోజ్ నా పూజ గదిలో చేసుకోవాలనుకుంటే
చేసుకోవచ్చు మన ఇంట్లోనే కనుక. వేరే ప్లేస్ మార్చి చేసుకోవచ్చా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు. మా ఇంట్లోనే అయితే పర్వాలేదు, మన ఇంట్లోనే అయితే పర్లేదు చేసుకోవచ్చు. ఇది కొంచెం లెందీ అయింది అనుకున్నా కానీ నాకు చెప్పాలనిపించినవన్నీ చెప్పానండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఇంకొకటి అండి, ఇంపార్టెంట్ విషయం, మీరు ఈ పూజ చేసుకుందాం అనుకున్న ఏ పూజలు వ్రతాలైనా ఇంట్లో వాళ్ళని ముందు అడిగి వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాలి. ఇంట్లో అనవసరంగా వీటి వలన గొడవలు పెట్టుకోవద్దు. అది సో మొత్తానికి నా పూజ అయితే ఇలా జరిగిందండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇప్పుడు షాప్ నుంచి వచ్చాను కదా, ఒకసారి స్నానం చేసేసి లడ్డు తయారు చేసుకోవాలన్నమాట. సాయంత్రం క్లిప్స్ కూడా కుదిరితే కొన్ని పెడతానండి, లేదు అంటే ఇక్కడితోటి ఆపేస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.